మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు పట్టు పరిగిణి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేనే సంక్రాంతి కోడితో పందెము కట్టి ఎట్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసే మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు పౌరుషాల వెలివేసిన పండుగ నీవు ప్రేమలతో ప్రతి గుండెల పెనవేశావు తెలవారుతుంటే రాజేసే భోగి మంట కొత్త అల్లుళ్ళతో కోనసీమ మురిసెనంట దేశ విదేశాల్లో ఉన్న తెలుగు బిడ్డలంతా ఊరిని తలుచుకుని తన్మయమే చెందెనట ఆట పాటలకే పట్టవు కట్టి సంతోషాలకే శ్రీకారం చుట్టి తరలి తరలి వచ్చనదిగో సంక్రాంతి ప్రేమల చిరునామా రాయలసీమ అనురాగాల రాగం పాడేనమ్మా పసిడి కోనసీమ పంట చేల నడుమ పరువాల గోదావరి పారేనమ్మా పంటలు కానుక ఇచ్చి రైతుల కలలను తీర్చి పల్లెకు సరదా తెచ్చే పండుగ ఈ సంక్రాంతి పచ్చి పాల జల్లు పచ్చని పొదరిల్లు పైరులతో పల్లెలన్నీ విలసిల్లు మంచు పూల జల్లు పరిమళాలు జల్లు వేలాది పూల కల్లాపిని జల్లు ఏరువాక ఎదల మీద పంటలు తీసి సంచార జాతికింత దానం చేసి గోమాత భూమాతల పూజలు చేసి హరిదాసుల కీర్తనలు గానం చేసి నల్లని నువ్వులేమో పెద్దలకు తర్పణము బొమ్మల కొలువులోన కొలువు తీరే పసితనము పసుపు కుంకుమలే పడతులకు వాయనము గగనం తాకునమ్మ గాలిలోన పతంగము స్వర్గానికి భూమి తెరిచిన ద్వారం ఉత్తర దిక్కున బాణుడి సంచారం తెలంగాణ ఆంధ్రులకు చెరిపెను దూరం రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసే మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు పట్టు పరిగిణి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేనే సంక్రాంతి కోడితో పందెము కట్టి ఎట్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసే మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు హేమంత మంచులో సూర్యుడు ఏడుగురాలెక్కి వచ్చాడు ఉత్తర దిక్కులో వెచ్చటి కాంతులు తెచ్చాడు శ్రీమంతుడై కొత్త అల్లుడు అత్తారింటికి వచ్చాడు అమ్మాయి బుగ్గలో ఎర్రటి సిగ్గులు తెచ్చాడు చీకటి వెళ్ళగొట్టి కల్లాపిలే చల్లేస్తుంటే తలంటూ స్నానాలతో ఇల్లు వాకిలి తెల్లవారే నింగిలో చుక్కలు దించి నేల మీదే పెట్టేస్తుంటే రంగు రంగులు అద్దిన ముగ్గుల్లో గొప్పెమ్మలు పట్టు పరికిణి కట్టుకున్నట్టు అమ్మాయి వలె కట్టు కట్టి ముచ్చటకున్నాయే మా కోరిక మన్నించి
రాజలక్ష్మమ్మ మేడం కానీ పెద్ద సార్ టీజీ వెంకటేష్ గారు కానీ ఎంతో టైం షెడ్యూల్ బిజీగా ఉన్నా కూడా టీజీ భరత్ గారు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొని కర్నూలు మహిళలందరికీ ఒక విషయం చెప్పాలనే ఉద్దేశంతో భరత్ సార్ కూడా ఈ ప్రోగ్రాంని అటెండ్ కావడం వాళ్ళందరికీ మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. ఇందులో ముఖ్య ఉద్దేశము ఒక సంక్రాంతి ఫెస్టివల్ ఎవరింట్లో వాళ్ళ ఇంట్లో ముందర వేసుకునే ముగ్గులు కాకుండా ఒక సమూహంగా ఒక కలెక్టివ్గా ఊరంతా కలిసి జరుపుకునే అది పల్లెల్లోనే చూస్తాం. అటువంటి సంస్కృతిని డివిఆర్ గారు ఇక్కడ చేశారు. ఈరోజు మీరు అన్నీ చూశారు ఏ విధంగా జరిగింది అన్నది. ఇన్ని వేల మంది ఒక చోట చేరి ఈ చేసుకోవడం అన్నది ఒక కలెక్టివ్గా ఒక మంచి పండగ వాతావరణం కర్నూలు అంతా కలిసి వచ్చినంత ఒక ఉద్దేశం. ఇంకేంటంటే ఆడపడుచులకి కావాల్సినవన్నీ అందరు మాకు వంట సామాను చేసి పప్పు కుక్కర్ ఇచ్చారు. ఇంకా పట్టు చీరలు, ప్లాస్కో గ్లాసులు, ఇట్లా అదే వాటర్ బాటిల్స్ ఇట్లాంటివన్నీ ఇచ్చారు కదండి. చాలా సంతోషం అండి. మాకు ఆడపడుచులకి ప్రతి ఒక్కటి చేసినారు. ఇంకా ఏముంటుందండి. నెక్స్ట్ సారి ఇంకా అదే మా మహిళలకు సపోర్ట్ ఇస్తున్నా. మా భర్తలు కానివ్వండి, మా మహిళ ప్రతి ఒక్కరి ఆడపడుచుకి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు. అన్న కానివ్వండి, భర్త కానివ్వండి, తమ్ముడు కాని ఎవరైనా సరే వాళ్ళు మాకు సపోర్ట్ ఇస్తున్నందుకు చాలా ధన్యవాదాలండి. మేము ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఫ్లాట్ స్థలం సంపాదించడం అంటే చాలా గొప్ప విషయం కదండి. మా ఆడపడిచి ఒంటింటికి పరిమితం కాకుండా ఇక్కడికి వచ్చి ఇంతగా మేము ప్రతి ఒక్కరి మనసులు గెలుచుకుంటూ ఇళ్లలో పరిమితం కాకుండా బయటకు వచ్చి ఈ విధంగా మేము పాల్గొంటున్నామంటే ఇంకా చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి మా ఆడపిల్లలకు. ఎందుకంటే ప్రతి ఒక్కరం ఇక్కడికి రావడం అంటూ చాలా క్రేజీ ఉండాలండి. మేమంతా వచ్చేసి ఇక్కడికి రావడం అంటూ ప్రతి ఒక్కరికి బహుమతులు అందిస్తున్నాయి, మేమంతా తీసుకుంటున్నాము. ఇంకా చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ డివిఆర్ అండి. నా పేరు సుజాత. మేము ఇట్లా ముగ్గుల పోటీ అనేసరికల్లా మేము ఇంట్లోనే ఉంటాము. ఎప్పుడు ఇంట్లో వంటలు అంతవరకే మాది. మేము బయటికి వచ్చే వాళ్ళం కాదు. కానీ ఫస్ట్ టైం టీజీ వాళ్ళు, టీజీ వెంకటేష్ వాళ్ళు ఇంత గ్రాండ్ గా మాకు ఇక్కడ కర్నూలులో మాకు ఇక్కడ ఇంత జబర్దస్త్గా ప్రోగ్రామ్స్ పెట్టేసి అందరినీ మహిళలందరూ బయటికి వచ్చేలాగా ఇది పండగ అనేది మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఎప్పుడు సంక్రాంతి వస్తే చాలు మాకు పండగలు ముగ్గులు వెయ్యాలన్న ఆతృతనే మాకు ఎక్కువ ఉంటుంది. అలాగే కాదు మా భర్త వాళ్ళు కూడా మాకు సపోర్ట్ గా ఉండి మమ్మల్ని బయటికి పంపించటము అట్లాంటివన్నీ మాకు సపోర్ట్ గా ఉంటుంది. చాలా మంది ఇక్కడికి వచ్చి ముగ్గుల పోటీలో పాల్గొనడం వల్ల ఎలాంటి చాలా హ్యాపీగా ఉంటుంది. ముగ్గుల పోటీ అనేసరికల్లా మేము చాలా ఆతృతతోటి ముగ్గులకి వచ్చి వెయ్యాలి అనేసి మా వాళ్ళతో మేము అంటే మా పెద్ద వాళ్ళు కూడా వద్దు ఇప్పుడు ఎందుకు బయటికి వెళ్తారు అనేసి అంటారు. అయినా మా భర్త వాళ్ళు, మా అన్న వాళ్ళు కానీ ఏం కాదు ఇప్పుడు అందరు బయటికి వెళ్తున్నారు అంతా. ఇప్పుడు ఆడపిల్లలు మగపిల్లలు అనేది ఏమి లేదు. ఆడపిల్లలు కూడా ఇంత బాగా ప్రైజులు తీసుకొచ్చి భర్త వాళ్ళ ప్రోత్సాహం వల్లనే మేము బయటికి రావడం జరుగుతుంది. వాళ్ళు సపోర్ట్ వల్లనే మేము కూడా ఇంత బాగా ముగ్గులు వేయగలుగుతున్నామండి. ఇది రెండోసారి అండి. పోయినసారి కూడా ఇలాగే వచ్చినాము. అప్పుడు కూడా మామూలుగా ఇలా ప్రైజులు తీసుకున్నాము. ఇప్పుడు బాగా ఇచ్చినారు. ఇది రెండోసారి. నా పేరు ఆర్ గౌతమి. నేను బి క్యాంప్ కర్నూలు బి క్యాంప్ నుండి ఆర్ఆర్ నగర్ బి క్యాంప్ లో రాజరాజేశ్వరి టెంపుల్ దగ్గర మా హౌస్ అక్కడ నుండి వచ్చి ముగ్గులో పాల్గొన్నాను. నేను ప్రతి ఇయర్ కూడా ఆంధ్రజ్యోతి ఏబిఎన్ వాళ్ళ దాంట్లో